ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు పరచాలని డిమాండ్ చేస్తూ కులగణన మరియు బీసీలకు రిజర్వేషన్ పెంచాలని గత 9 రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరాహార దీక్ష వత్తుల సిద్ధేశ్వర్ గారు అలాగే మిగతా సోదరులు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఇది 9వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కులగణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాటను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దయచేసి దీక్షను విరమించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆలోచించి చెప్తామనేటువంటి మాటను చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మేము ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూడాలనేదే మా ఇంటెన్షన్. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట కూడా. అందుకోసమే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో ఏమాత్రం పొరపాటు చేస్తుందని మేము అనుకోవట్లేదు. ఒకవేళ పొరపాటు చేస్తే పరిణామాలు వేరే విధంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అందుకోసమే మా గౌరవ ఫ్యూచర్ ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయని నమ్ముతా ఉన్నాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పటికే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పదే పదే కూడా చెప్పినారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనేటువంటి మాటను కూడా చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడి ఉంది. అలాగే నిరాహార దీక్ష అలాగే ఆందోళన దీక్షలు చేస్తూ ఉన్నారో ఎవరైతే, దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తీన్మార్ మల్లన్నగా నాది బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచే విషయంలో కానీ ఏమాత్రం పొరపాటు చేసినా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి బీసీ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దయచేసి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇప్పటికే సిద్ధేశ్వర్ గారిది అలాగే మిగతా మిత్రులది కూడా ఆరోగ్యం కుంటుపడతా ఉంది. దయచేసి దీక్ష విరమించమని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పడం జరిగింది. అందరికీ శరణార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.